తర్వాత మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ఫోల్డ్లోకి వచ్చారు చెన్నారెడ్డి గారు. తర్వాత సబ్సిక్వెంట్లీ వాజ్ మేడ్ పీసీసీ. అంతా అంటే కాంగ్రెస్తో విభేదించి బయటికి వెళ్ళి తిరిగి మళ్ళీ పీసీసీ ప్రెసిడెంటు, తర్వాత 89లో ముఖ్యమంత్రి అవ్వటం, అంత ఫాస్ట్గా చేంజెస్ ఎలా జరిగినాయి? ఇప్పుడు ఒరిజినల్గా వారికి ఉండేటువంటి పేరు, వారికి ఉండేటువంటి క్రెడిబిలిటీ, వారికి ఉండేటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ ఉంది ప్రజల మనసులో. ఆయన ఎప్పటికీ ఉన్నారు. సరే పార్టీలు పరిస్థితుల వలన ఈ రకంగా అయినా కూడా ఈరోజు మీరు తిరిగి వెనకాల అనలైజ్ చేస్తే అది మనకు స్పష్టంగా అనిపిస్తుంది. అయితే 88లో ఒక పిలుపిచ్చారు పాత కాంగ్రెస్ అంతా కూడా చేరాలన్నప్పుడు అన్కండిషనల్గా. సరే అప్పుడు చేరారు. చేరిన తర్వాత 1 అక్టోబర్ 1988 దూరదర్శన్లో ప్రకటన అంతా వచ్చింది. పాత వాళ్ళు చెన్నారెడ్డి గారు కూడా చేరారని. దాని తర్వాత జనరల్గా ఎక్స్పెక్ట్ చేసి అంతకుముందు కూడా వారు రావాలని చెప్పి చాలా తెర వెనుక చాలామంది ఫాదర్ని కలవడం అన్నీ కూడా జరిగాయి. మీరు రావాలి స్టేట్కి, ఆయన అభిమానులు కాంగ్రెస్ తిరిగి రావాలని ఢిల్లీలో, అదే ఇక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం తరఫున ముఖ్యమైనటువంటి నాయకులు కొందరు కలవడం, మాట్లాడడం ఇవన్నీ కూడా జరిగినాయి. 2-3 సందర్భాల్లో ప్రత్యేకంగా కలవడం, చేయడం అంతా కూడా జరిగినాయి. అయితే జనరల్ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయంటే ఆ రోజు ఆ పార్టీలో చేరిన తర్వాత పీసీసీ ప్రెసిడెంట్గా కూడా వారిని నియమిస్తారనేటువంటిది ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది. అయితే అక్టోబర్ 21-22 వచ్చేసరికి ఎన్ జనార్దన్ రెడ్డి గారిని పీసీసీ ప్రెసిడెంట్గా పెట్టారు. అయితే 2 మాసాల్లో వంగవీటి రంగా ఇన్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలమైపోయింది అనేది చాలా స్పష్టంగా బయటపడింది. అప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ యాంటీ టీడీపీ వేవ్ దాన్ని పూర్తిగా పార్టీకి అనుగుణంగా మార్చుకునేటువంటి పరిస్థితులు కనబడడం లేదు, పూర్తిగా విఫలమైపోయినాయి అనేటువంటిది వచ్చింది. 26 డిసెంబర్ 88 వంగవీటి రంగా హత్య జరిగింది. వారం రోజుల్లోగానే ఢిల్లీలో ఆ రోజు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి బుటా సింగ్ ప్రముఖులంతా కూడా మీరు రావాలి అని మొదలుపెట్టారు. ఒకసారి జనవరి 89లో తమిళనాడు ఎన్నికలు జరిగాయి, అసెంబ్లీ ఎన్నికల్లో క్యాంపెయిన్ చేయడానికి రావాలి, మీరు ఇక్కడ రావాలి, అక్కడ రావాలి. వారు క్యాంపెయిన్కి ఒకసారి అంటే ఫోన్ ఎత్తినప్పుడు బూటా సింగ్ గారు మాట్లాడతారంటే లేదు చెన్నారెడ్డి గారు ఇప్పుడు ఫోన్ దగ్గర లేరని నేను ఎన్నోసార్లు చెప్పాను. మళ్ళీ రండి అనే మాట. నో హీ వాస్ టేకింగ్ హిస్ టైం. హీ వాస్ నాట్ అంటే వెంటనే పార్టీలోకి వచ్చి నాట్ కీన్ టు జంప్. ఏంటని అర్థం చేసుకోవాలి కదా. హీ వాజ్ ఎ వెరీ అంటే మెచ్యూర్గా సీరియస్గా ఆలోచన చేసే వ్యక్తి కదా. నేనే స్వయంగా ఇప్పుడు లేరు చెప్తామని చెప్పి ఫోన్ పెట్టేసినటువంటి, ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు కదా, ఇటువంటివి జరిగినాయి. దాని తర్వాత తమిళనాడు ఎన్నికలు జరిగితే ప్రచారానికి రావాలని చెప్పి ఒకటే ఒత్తిడి. వెళ్ళాం, నేను కూడా ఫాదర్తో వెళ్ళాను. అక్కడ అది హోటల్లో ఉన్నాం, రోజంతా కూర్చునేది. సాయంకాలం ఎక్కడో కొంత తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండే చోట ఒక అరగంట ఒకరికి వెళ్ళి అట్లా. అంటే దిస్ వాజ్ ఓన్లీ ఎ ప్రిటెక్స్ట్. తమిళనాడు ఎన్నికల్లో నిజంగా ఏదో చేయాలనేటువంటి ఇది కూడా కాదు, ఒక ప్రిటెక్స్ట్గా రమ్మన్నారు. అప్పటి నుంచి మొదలై మే 3వ తేదీ వరకు ఫైనల్గా అనౌన్స్మెంట్ వచ్చింది పీసీసీ ప్రెసిడెంట్ 89. అప్పుడు చాలా గ్రూపులు ఉన్నాయి కదండి. అంటే అప్పుడు ఏమైందంటే నరసింహారావు గారు ఉన్నారు, విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, వెంగళరావు గారు ఉన్నారు, శివశంకర్ గారు ఉన్నారు. వీళ్ళంతా ఉన్నప్పటికీ ఈ అప్కమింగ్ రాజశేఖర రెడ్డి వాజ్ ఆల్సో దేర్. వీళ్ళంతా ఉన్నా కూడా వాళ్ళందరికీ ఏమిటంటే ఎన్టీ రామారావు గారిని మనం ఏం చేయలేము. కనుక ఏదైనా ఉంటే రాజీవ్ గాంధీ ఢిల్లీలో ఉన్నాడు, మేము ఎంపీగా పోవాలనే ఆలోచనలోనే ఉన్నారు. ఎప్పుడైతే వీరిని
అనౌన్స్ చేసి పిసిసి ప్రెసిడెంట్ 6 months టైం ఉండింది పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత elections ఎన్నికల కొరకు. తను పిసిసి ప్రెసిడెంట్ అయిన కొంతకాలానికి కొన్ని రోజులకి ఢిల్లీలో వర్కింగ్ కమిటీ మీటింగ్ జరిగింది. వర్కింగ్ కమిటీ మీటింగ్లో ఆంధ్ర అంటే రివ్యూ చేస్తున్నప్పుడు డిఫరెంట్ స్టేట్స్లో ఉండే పొలిటికల్ సిచ్యువేషన్ గురించి అప్పుడు ఉండే సీనియర్ లీడర్స్ అంతా మాట్లాడుతూ ఆంధ్ర వీ కెనాట్ డూ ఎనీథింగ్, ఎన్టీ రామారావు ఈజ్ ఎ టైగర్, హీ ఈజ్ ఇన్విన్సిబుల్, నథింగ్ కెన్ బి డన్ ఇన్ ఆంధ్ర, మనం ఏమి చేయలేము, ఆయన చాలా టైగరు అది ఇది అని చెప్పి ఆయన గురించి ఇతర రాష్ట్రాల వాళ్ళు మాట్లాడితే నాన్నగారు మాట్లాడే టైం వచ్చింది. ఐ అగ్రీ విత్ మై ఫ్రెండ్స్ హూ సెడ్ ఎన్టీ రామారావు ఈజ్ ఎ టైగర్, బట్ ఐ విల్ ప్రూవ్ హీజ్ ఎ పేపర్ టైగర్, ఐ విల్ టేర్ హిమ్ అపార్ట్ అని చెప్పారు వర్కింగ్ కమిటీ మీటింగ్లో. హీ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్. నోబడీ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ బిలీవ్డ్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్. అయితే ఇక్కడ మంగవీటి రంగ హత్య తర్వాత ఉత్పన్నమైనటువంటి రాజకీయ కొంత కండ్యూసివ్గా మారినట్టుంది కాంగ్రెస్ ఆ పరిస్థితిని పార్టీకి అనువుగా మార్చుకునేటువంటి నాయకత్వం లేకుండా పోయింది అనేటువంటిది ఒక ఫీలింగ్తో, అంటే అంత పెద్ద క్రైసిస్ అయినా కూడా యు ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ అడ్వాంటేజ్ అనేది ఒక ఫీలింగ్ వచ్చింది. అప్పుడు వారిని తీసుకొని రావడం, దాని పరిణామాలు మనం చూసాం. ఈ సైడ్ ఐ విల్ టేర్ హిమ్ అపార్ట్ అని జరిగింది కూడా. ఎలక్షన్స్ ముందు రాజీవ్ గాంధీ గారు అడిగారు ఎన్ని సీట్లు వస్తాయి మీకు అని. ఫాదర్ చెప్పారు 180. ఫైనల్ ఫిగర్ వాజ్ 181. ఆయన కూడా నమ్మలేదు అప్పుడు. ఆయనకు ఉన్నటువంటి సమాచారం ఏమిటంటే అంతకుముందు 50 సీట్లు ఉన్నాయి, 100 వరకు రావచ్చు అన్నట్టు ఆయనకు చెప్పారు. కానీ మెజారిటీ వస్తుంది, ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనేటువంటి ఆలోచన. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch